రైతు సోదరులకి నమస్కారం. మనం చూస్తున్న తోట ఇది ఆయిల్ పాము. ఇది మొక్కలు నాటి 3 సంవత్సరాలు అవుతుంది, 4వ సంవత్సరం రన్నింగ్లో ఉంది. ఇందులో కొన్ని మెలకువలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. ఇందులో ముఖ్యంగా సాయిల్ కండిషన్ చూస్తే కొంచెం వర్షాకాలంలో కొంచెం నీళ్ళు ఆగి దుబ్బ నేలనే కానీ కొంచెం నీళ్ళు ఆగే గుణం ఉంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఎండాకాలంలో ఈ మొక్క ఎక్కడైతే మనకు వర్షాకాలం నీళ్ళు ఆగుతుందో అది మనకు ఒక రకమైన ఐడియా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం ఈ పొలం అంచుల ఎమ్మటి గోతులు తీసుకొని ఈ మన కందకాలు తవ్వుకొని ఆ కందకాల ద్వారా నీళ్లు లోపల నిలవకుండా బయటికి తీసుకోవడం అనేది ఒకటి ఉత్తమమైన పద్ధతి. దాని ద్వారా ఏమవుతుందంటే వేరు వ్యవస్థ మంచిగా ఏరియేషన్ అయ్యి ఆహారం నీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మొక్క మనకు మెయిన్ ఏంటంటే ఏ వయసు మొక్క ఉన్నా కూడా మనకు గెలలు ఎక్కడ ఇడవాలి, గెలలు మొక్క దిగుబడికి ఎప్పుడు వదలాలనేది ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈ మొక్కకు వచ్చేసి ఇది ఆరోగ్యకరమైన మొక్కలు మొక్క యొక్క ఆకులు ఉంటాయి. ఒకటో ఆకు, ఇది ఒకటో ఆకు, ఇది రెండో వరుస, ఇది మూడో వరుస, ఇది నాలుగో వరుస. ఈ నాలుగో వరుసకి మనము మన గెలలు అనేది రావాలి. ఇప్పుడు నాలుగో వరుస అంటే ఇది అంటే ఇప్పుడు వచ్చే గెలలని మనము కాపు కోసం ఆపుకోవాలి. ఇవన్నీ తీసేయాల్సి ఉంటుంది. అంటే కింది 4 వరుసల మట్టలకి ఎటువంటి పువ్వులని ఉంచొద్దు మనం. సో కాబట్టి ఈ ముందే వదిలేసిర్రు. కానీ ఇవి 4 సంవత్సరాలు కదా, ఇప్పటివరకు ఎందుకు కింద మట్టలు లేవు అని అంటే వచ్చినట్టుగా అంతర పంటలు వేసేటప్పుడు తీసేసిర్రు. అది తీయకుండా ఉండుంటే ఇప్పుడు వచ్చిన గెలలు సరైన ఆకుల వరుసలోనే ఉండేది. కానీ అప్పుడు తీసేయడం వల్ల ఇప్పుడు ఇవి కిందికి వచ్చేసినాయి. మనమేమో పైన ఈ మట్టలు ఇప్పుడు ఈ విధంగా కోసేయడం జరిగింది ప్రతి సంవత్సరం. సో కోసేయడం వల్ల మనకు 4 వరుసలు రాలేకపోయింది. ఇది ఒక మిస్టేక్. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే మనం గెల ఎక్కడ ఇడవాలనేది వయసుతో సంబంధం లేకుండా 4 వరుసలు అయిపోయినాక 3 వరుసల నుంచి 4 నుంచి 5వ వరుసలో మనం మొక్క యొక్క మాను మంచిగా ఉంటుంది, అక్కడ మనం గెలలు వదులుకోవడం ఉత్తమమైన పద్ధతి. సెకండ్ పద్ధతి ఏంటంటే రైతుకు అవగాహన లేక మనకు మొక్కకి ఎరువులు, ఈ పశువుల ఎరువు సరే ఇక్కడ ఏరియేషన్ ప్రాబ్లం కాబట్టి కుళ్ళిన కొడి ఎరువు, ఇది ఊకతో కూడిన వరి పొట్టుతో ఉన్న ఎరువులు వేయడం మంచి పద్ధతి. కానీ మొక్క మొదల దగ్గర వేయడం అనేది ఒకటి మిస్టేక్. దీనివల్ల ఏమవుతుంది, మొక్క మొదల దగ్గర నుంచి మీటర్ దూరం వరకు ఎటువంటి ఆహారం కానీ నీరు కానీ తీసుకునే వేరు వ్యవస్థ ఉండదు. అవి కేవలం ఆహారాన్ని నీటిని సరఫరా చేస్తాయి. అవి తీసుకునే పీచు వేరు వ్యవస్థ ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే 2వ మీటర్ నుంచి 3వ మీటర్ వరకు. సో మనం ఈ పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటి ఏదైనా వేస్తే అది 2వ మీటర్ నుంచి 3వ మీటర్ మధ్యలో వేసుకోవాలి. అదేవిధంగా నీటి సరఫరా కూడా మనకు రైతు చేసింది ఏంటంటే ఒకటే జట్టు పెట్టారు. ఈ ఒక జట్టు పెట్టడం వల్ల ఏదో ఒక మూలకే నీళ్ళు వస్తుంది, మళ్ళీ దాని మీద పువ్వు తీసేయడం అనేది జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఈ పువ్వు తీసేసిన పువ్వు ఏమవుతుంది అంటే ఒకటే దగ్గర నీరు బారుతూ ఉంటుంది. అది ఏమవుతుంది కొంత పరిమాణమే అంటే ఒక హాఫ్ మీటర్ పరిధిలో అది కిందికి దిగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీళ్లు పడ్డ కాడ మనం ఎరువులు వేయమంటే ఇక్కడ ఎరువు వేస్తే మనకు వేరు వ్యవస్థ ఎంత దూరం లోతు ఉంటుంది, 1 మీటర్ లోతు ఉంటుంది. ఈ 1 మీటర్ లోతు కిందికి వెళ్ళిపోతుంది ఈ మన నీటిలో ఎరువులు కరిగిపోయి. కాబట్టి ఎక్కువ పరిమాణం వేర్లు ఆహారం తీసుకోవు, అది లోతుగా వెళ్ళిపోతుంది నిరంతరం ఇట్లా నీళ్లు పడడం వల్ల. అదే మనం దీనికి స్ప్రింక్లర్లు పెట్టుకుంటే చాలా వెడల్పులో నీళ్లు పడతాయి. అంటే 1 మీటర్ పరిధిలో నీళ్లు పడితే అంత ఏరియా మనకు అంత వేరు వ్యవస్థకి ఆ నీళ్లు తీసుకునే గుణం ఉంటుంది. మన మనుషుల్లాగా ఆహారాన్ని చేతితోటి తీసుకొని తినే గుణం మొక్క వేర్లకు ఉండదు. దాని దగ్గర నుంచి నీళ్ళలో కరిగిన ఎరువులు పోతేనే అది పీల్చుకుంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా రైతులు గమనించాల్సింది. ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రిప్ పరికరం యొక్క ఈ అవుట్లెట్ ఇది చాలా ఈ సన్న పైపు చాలా 1 మీటర్ దూరం కంటే ఎక్కువ ఉండొద్దు, కానీ ఇది చాలా పొడుగు కోయడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే మనకు
ఆ డిశ్చార్జ్ అనేది కెపాసిటీ తగ్గిపోయి ప్రెషరు మెయింటైన్ కాదు. కాబట్టి ఇది కూడా 1 మీటర్ వరకే పెట్టుకోవాలి. సరే, చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడనో పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొక్క మొదల దగ్గర నుంచి 1 మీటర్ దూరం, అంటే ఇక్కడ వరకు మనం ఈ మొక్క దూరం నుంచి ఇక్కడ ఆ జట్టుని ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మళ్ళీ అవతల సైడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని జట్టు పెట్టుకుంటే 1 మీటర్ పరిధిలో ఎటు చూసినా 1 మీటర్ అంటే 2 మీటర్ డిస్టెన్స్లో మనకు చుట్టూ రౌండ్గా రింగుగా తడుస్తుంది. కాబట్టి అందులో వేరు వ్యవస్థ అంతా ఆ ఏరియా అంతా పీల్చుకొని అధిక పరిమాణంలో నీళ్లు గ్రహించి అధిక పరిమాణంలో ఎరువులు తీసుకొని మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, మంచి దిగుబడి వస్తుంది. సో రైతు సోదరులు ఇలాంటి మిస్టేక్లు చేయకుండా ఫర్దర్గా మంచిగా మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.